దేవుని వాక్యంలో అధికమైన దుర్మార్గపు పనులు చేయబాకు, నీ కాలానికంటే నువ్వు ముందు ఎట్లా వెళ్ళిపోతావు అని కూడా చెప్పాడు దేవుడు. కనుక ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు పెళ్ళగిస్తాడో తెలియదు. వారి పాపాలు పూర్తయినప్పుడు దేవుడు పెళ్ళగిస్తాడు. అయితే ఆ పరిస్థితి మనిషి రాకుండానే చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. కనీసం దేవుడు అనే భయము, లేకపోతే మనం చేసింది మనకు వస్తుందరా, మనం మనుషులం కదరా అనేటటువంటి ఒక ఆలోచన, కాస్త వెనక తగ్గిన మన అనుభవం మనస్సు మనిషికి ఉండటం అనేది అవసరం. అయితే అటువంటి పరిస్థితులు ఏమి లేకుండా దారుణమైన హత్యలు, దారుణమైన హింస. మరి నేను మాది ఇదిగోండి జీవితంలో ఎప్పుడు చూడాల, రోడ్డు మీద వెళ్ళేటటువంటి ఏదో బళ్ళ మీద కొంతమంది వెళ్తారు. మన ఏరియాలో బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు ఆడమనుషులు ఎంతమంది ఉంటారండి? ఎక్కువ ఉంటారా? ఎవరో అడపదడప వెళ్తారు. వాళ్ళను కూడా ఆపి కేసులు రాయటం అనేది నేను ఎప్పుడు చూడలా నా లైఫ్లో. ఈ సంవత్సరం ఈ ట్రిప్లో నేను చూస్తున్నాను. ఆడమనుషులను, ఆడపిల్లల్ని ఆపి ఏదో వచ్చి రాని డ్రైవింగ్తో వాళ్ళ అవసరతను బట్టి వెళ్తుంటే వదిలేయాలి. ఎవరు వాళ్ళు? దొంగలు కాదు కదా. రోడ్ల మీద తిరిగేటటువంటి బళ్ళ మీద తిరిగే ప్రజలు దొంగలు అన్నట్లుగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా ఎక్కువ యాక్షన్ చేసేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ప్రమాదమే, అధికారులకు కూడా ప్రమాదమే. ఎందుకంటే దేవునికి స్తోత్రం, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటినీ ఎరిగినటువంటి వాడు. ఆయనకి హింస నచ్చదు. దేవునికి స్తోత్రం. దేవునికి నచ్చనిది ఏమిటంటే హింసించటం, టార్చర్ చేయటం, ఇదిగోండి మరి అణగదొరకటం, ఎదుటి వ్యక్తిని అణగదొరకటం అనేటటువంటిది దేవునికి నచ్చదు. మరి చరిత్రలో మనం చూసినప్పుడు ఇంతకంటే నిరంకుశులైనటువంటి అధికారులు ఇలాగే చేశారు. వాళ్ళు చరిత్ర భ్రష్టులుగా మిగిలిపోయారు. దేవుని పిల్లలారా చూడండి, మరి నేను చెప్పాలనుకున్నటువంటిది ఇదే. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఇటువంటి రోజులు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాలం, మరి మనుషులు ఈ విధంగా ఉన్నారు. అంతే, అందరూ మన పక్షంగానే మాట్లాడరు. చాలామంది వారి పక్షంగా కూడా, ఆ విధానం పక్షంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు కూడా. హింస జరుగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లల యొక్క మరి వాళ్ళ మనస్సు అనేది ఎలా ఉండాలి, లేకపోతే దేవుని పిల్లలు ఎలా జీవించాలి, ఎలా వారిని వారు కట్టుకోవాలి, దేవుని పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రీతిలో ముందుకు వెళ్ళాలి అని అంటే, చూడండి, మన హృదయాలను సమాధానముతో కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం.